అందరికీ మనలా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆర్టికల్ 370 మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సోమవారం నాడు. ఈ సందర్భంగా నేను 4-5 ప్రశ్నలు అడుగుతున్నాను. ఎందుకంటే ఈ విషయం మీకు అర్థం కావాలి అంటే మూలాల నుంచి తెలియాలి. అసలు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఏమి చెప్తోంది? ఆర్టికల్ 370కి మూలం ఏమిటి? ఆర్టికల్ 370లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏమిటి? ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం ఎలా అబ్రోగేట్ చేసింది 2019లో? పిటిషనర్స్ ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళారు? సుప్రీంకోర్టు ఏమి తీర్పు చెప్పింది? ఇవన్నీ కూడా ఆర్టికల్ 370కి సంబంధించి నేను ఆన్సర్ చేయబోతున్నాను. వీటితో పాటుగా ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి సిటిజన్షిప్ యాక్ట్ సెక్షన్ 6A ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఇది ఏ రాష్ట్రానికి సంబంధించి? అలాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఇంతవరకు ఎందుకు అమల్లోకి రాలేదు? అలాగే యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ క్రియేట్ చేయాలంటే ప్రాసెస్ ఏమిటి? ఈ మధ్య లోక్సభ మహువా మొయిత్రాని ఎక్స్పెల్ చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి? ఎలా ఎక్స్పెల్ చేసింది? ఇలాంటి ముఖ్యమైన విషయాలను కూడా ఈరోజు మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 మీద జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మీకు అర్థం కావడానికి 4-5 బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఒకటేంటంటే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఏమి చెప్తుంది? ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ప్రకారం భారతదేశం, పాకిస్తాన్ ఏర్పడ్డాయి. అయితే అప్పుడు 600 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటే ఉండండి, భారత్తో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, పాకిస్తాన్తో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇట్లా 3 ఆప్షన్స్ ఇచ్చారు ప్రిన్స్లీ స్టేట్స్కి. జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఒక ప్రిన్స్లీ స్టేట్. అప్పుడు దాన్ని పరిపాలించేటువంటి రాజు పేరు హరి సింగ్. ఆయన నేను ఇండిపెండెంట్గానే ఉంటాను అని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రశ్న సమాధానం అయిపోయింది కదా. రెండవ ప్రశ్న, అసలు ఆర్టికల్ 370కి మూలం ఏమిటి? ఇంతకుముందే చెప్పాను, రాజా హరి సింగ్ నేను ఇండిపెండెంట్గా ఉంటాను, ఇండిపెండెంట్గా ఏ దేశంతో వెళ్లకుండా ఉంటాను అని నిర్ణయించుకున్నారు. కాశ్మీర్కి ఒక పక్కేమో పాకిస్తాన్ ఉంది, ఒక పక్కేమో భారతదేశం ఉంది. 2 నెలల్లో అంటే అక్టోబర్లో కొన్ని మూకలు అంటే ట్రైబల్స్ పాకిస్తాన్ వైపు నుంచి కశ్మీర్ మీద దండయాత్రకి బయలుదేరాయి. దాంతో రాజా హరిసింగ్కి ఎలా రాజ్యాన్ని కాపాడుకోవాలో అర్థం కాలేదు. అప్పటి గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో లార్డ్ మౌంట్ బ్యాటన్కి ఉత్తరం రాశారు. దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ని కూడా జత చేశారు. అంటే ఏదైనా దేశంతో వెళ్ళాలి అంటే ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సంతకం చేయడం తప్పనిసరి అన్నమాట. అయితే ఆయన ఎంక్లోజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్లో ఏం చెప్పారంటే డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ ఈ 3టిని మాత్రమే మీ పరిధిలోకి ఇస్తాం, మిగతా అన్నీ మా పరిధిలోనే ఉంచుకుంటాం. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం అవుతుంది, ఇండియన్ సావర్నిటీ కిందే ఉంటుంది. కానీ పవర్ షేరింగ్ విషయానికి వచ్చేసరికి మిగతా రాష్ట్రాలకి దీనికి తేడా ఉంటుంది. మిగతా రాష్ట్రాలంటే ఆ తర్వాత ఏర్పడినటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అలా ఉన్నాయి కదా. సో అట్లా కాకుండా మేము మీకు కొన్ని లిమిటెడ్ ఇస్తాము, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, కమ్యూనికేషన్స్, మిగతా అన్నీ మా పరిధిలోనే ఉంటాయి. మాకు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంటుంది, తర్వాత మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మాకు అప్లికబుల్ కావు. అప్లికబుల్ అవ్వాలి అంటే అప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వం అగ్రీ అవ్వాలి. అట్లా కొన్ని కండిషన్స్ తోటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేయటం జరిగింది. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేయటంతో జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైపోయింది, భారత్ సావర్నిటీ కిందకు వచ్చేసింది. అయితే మిగతా రాష్ట్రాలకి దీనికి తేడా ఉంది. సో ఆ తేడాని ప్రస్ఫుటంగా రాజ్యాంగంలో చెప్పటం కోసమే
ఆర్టికల్ 370 వచ్చిందనమాట. అర్థమైంది కదా. ఆర్టికల్ 370 రావటానికి వెనకాలన్న కథ ఏమిటో, ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేసేటప్పుడు ఆయన పెట్టినటువంటి కండిషన్స్ ప్రధాన కారణం అనమాట. 3 మీకు ఇస్తాము, మిగతాయి మా పరిధిలోనే ఉంచుకుంటాం, మీ సావర్నిటీ కిందే ఉంటుంది. అయితే మాత్రం పరిపాలనకు సంబంధించి మేము ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటాం, మా పరిధిలో ఎక్కువ ఉంటాయి అని జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన మహారాజు అడగటం వలన ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్టికల్ 370 తీసుకురావటం జరిగిందనమాట. ఆర్టికల్ 370 భారత రాజ్యాంగంలో అక్టోబర్ 17, 1949లో ఇన్కార్పొరేట్ చేశారు. అయితే ఆర్టికల్ 1, ఆర్టికల్ 370, ఆర్టికల్ 370, ఆర్టికల్ 1 అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆర్టికల్ 1 అలాగే ఆర్టికల్ 370 2 మాత్రమే జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అవుతాయి. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 తర్వాత ఇంకా ఏదైనా సరే వేరే ఆర్టికల్స్ అప్లై అవ్వాలి అంటే స్టేట్ గవర్నమెంట్కి కన్కరెన్స్ కావాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ గవర్నమెంట్ కన్కరెన్స్, అలాగే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క రాటిఫికేషన్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి. సో ఇది కూడా తప్పనిసరి. తర్వాత ఇక్కడ ఆర్టికల్ 370 అంటే ఆర్టికల్ 370 ఎప్పుడైనా సరే దాని అవసరం లేకుండా పోయినప్పుడు దాన్ని ఎత్తేసేయాలంటే అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క రికమెండేషన్ తప్పనిసరి అని ఉందన్నమాట. అర్థమైంది కదా. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా సపరేట్ ఫ్లాగ్ ఉండేది, సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది, సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండేది. ఇక్కడ ఆర్టికల్ 370 ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ఈ 2 మాత్రమే జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అవుతాయి. ఇక మిగతా ప్రొవిజన్స్ పార్లమెంట్ చేసే చట్టాలు కావచ్చు, అలాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి మిగతా అధికరణాలు కావచ్చు, అవన్నీ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అవ్వాలి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్రూవల్ తప్పనిసరి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క రాటిఫికేషన్ తప్పనిసరి అని చెప్పి ఈ ఆర్టికల్ 370లో రాసుందనమాట. అలాగే ఆర్టికల్ 370 అవసరం లేదు అనుకుంటే, అంటే ఆర్టికల్ 370ని టోటల్గా రద్దు చేయాలి అనుకుంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రికమెండేషన్ తప్పనిసరి అని ఉంది. అయితే ఏం జరిగిందంటే 1957వ సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిసాల్వ్ చేయబడింది. అయితే ఇప్పుడు రాజ్యాంగంలోనేమో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క రికమెండేషన్ తప్పనిసరి అని ఉంది. 370ని బయటికి తోసేయాలంటే మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏమో లేదు. ఇప్పుడు ఎట్లా? ఇది ఒక ధర్మ సందేహంలా ఉంది కదా. సో దీన్ని తీర్చింది భారత ప్రభుత్వం 2019 ఆగస్టులో. 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్టికల్ 370ని రద్దు చేయడం కోసం, ఆర్టికల్ 370 రద్దు అయిపోయిందంటే అర్థం ఏమిటి? జస్ట్ లైక్ ఎనీ అదర్ స్టేట్ అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి వెళ్ళిపోతుంది. అప్పుడు జస్ట్ లైక్ ఎనీ అదర్ స్టేట్, మిగతా స్టేట్స్ లాగే ఉంటుంది అది. సో ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం ముందు ఒక ధర్మ సందేహం ఉంది. ఆ ధర్మ సందేహం ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జమ్మూ అండ్ కాశ్మీర్కి లేదు కదా. ఇప్పుడు 1957లోనే డిసాల్వ్ అయిపోయింది. రాజ్యాంగంలోనేమో 370ని రద్దు చేయాలి అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రికమెండేషన్ కావాలి అని ఉంది. అందుకని ఏం చేయాలి? సో దీని నుంచి బయటపడటం కోసం 2019 ఆగస్టులో ప్రభుత్వం ఏం చేసిందంటే 2 రిజల్యూషన్స్ని ప్రతిపాదించింది పార్లమెంటులో. అదేంటంటే ఇక్కడ ఆర్టికల్ 367 అని ఉంటుంది. 367 ఏంటంటే అది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్డ్స్కి సంబంధించినటువంటిది అనమాట. ఆర్టికల్ 367ని అమెండ్ చేసింది. అంటే అందులో ఒక క్లాజ్ 4Dని యాడ్ చేసింది. ఆ క్లాజ్ ప్రకారం ఏంటంటే ఎక్కడైనా సరే రాజ్యాంగంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని కనపడితే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఎక్కడైనా కనబడితే దాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చదువుకోండి అని చెప్పి ఒక సబ్ క్లాస్ని ఇన్కార్పొరేట్ చేసిందనమాట. అర్థమైంది కదా. సో ఇలా ఆర్టికల్ 367ని అమెండ్ చేస్తూ ఒక రెజల్యూషన్ని ప్రతిపాదించింది. ఆ రెజల్యూషన్ని పార్లమెంట్ ఆమోదించింది.
అర్థమైంది కదా? ఎందుకంటే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ రికమెండేషన్ కావాలి, అంతేనా? ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఈ కాన్స్టిట్యూవెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రికమెండేషన్ కావాలి అని ఉంది. కాన్స్టిట్యూవెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రికమెండేషన్ ఉంటేనే ఆర్టికల్ 370 రద్దు అవుతుంది అని చెప్పి ఉంది కదా. ఇప్పుడు ఈ 367 ఆర్టికల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక సబ్ క్లాస్ని యాడ్ చేస్తూ ఎక్కడెక్కడైతే కాన్స్టిట్యూవెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని కనబడుతుందో దాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని మార్చుకోండి, అని చదువుకోండి అని చెప్పింది. మరైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా లేదు కదా. అంతకుముందు 5-6 నెలల క్రితం దాన్ని డిసాల్వ్ చేసేశారు కదా. రాష్ట్రం ప్రెసిడెంట్ రూల్లో ఉంది కదా. అలాంటప్పుడు మరి ఈ రికమెండేషన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలా ఇస్తుంది? మీ అందరికీ తెలుసు, ఒక రాష్ట్రం ప్రెసిడెంట్ రూల్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఏవైతే పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ పార్లమెంట్కి ఉంటాయన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని పార్లమెంట్ 370ని తోసిపారేయటానికి రికమెండేషన్ ఇచ్చేసింది రిజల్యూషన్ ద్వారా. ఆ తర్వాత భారత రాష్ట్రపతి గజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో ఏం చేశారంటే ఆర్టికల్ 370 ఇక నుంచి లేదు. అయితే ఆర్టికల్ 370లో ఉన్నటువంటి నిబంధనలు ఉండవు కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని ఆర్టికల్స్ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికబుల్ అవుతాయి. అంటే స్పెషల్ స్టేటస్ గోవింద్ అనమాట. అది జరిగింది. మీకు అర్థమైంది కదా. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మీకు మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఆర్టికల్ 373 ప్రకారం ఇక్కడ కాన్స్టిట్యూవెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రికమెండేషన్ తప్పనిసరి ఆర్టికల్ 370ని రద్దు చేయాలంటే. అయితే ఈ 367ని అమెండ్ చేస్తూ ఏం చేశారంటే కాన్స్టిట్యూవెంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ఇంటర్ప్రిట్ చేశారు. అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా డిజాల్వ్ అయ్యింది కాబట్టి ఆ పవర్స్ పార్లమెంట్కి వస్తాయి కాబట్టి పార్లమెంట్ పవర్స్ను ఉపయోగించి 2 రిజల్యూషన్స్ని పాస్ చేయటం. అవేంటంటే ఈ అమెండ్మెంట్కి సంబంధించిన రిజల్యూషన్ ఒకటి, రెండోదేమో ఆర్టికల్ 370ని ఓవర్ టర్న్ చేసేటువంటి రిజల్యూషన్. ఈ 2 రిజల్యూషన్స్ పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారనమాట. గజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అధికారాలు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అప్లికబుల్ అవుతాయి. అలాగే రెండోది ఏంటంటే ఆర్టికల్ 370 స్పెషల్ ప్రొవిజన్స్ ఇంకేమీ లేవు. ఆర్టికల్ 370 అబ్రోగేట్ అయిపోయింది, స్పెషల్ స్టేటస్ లేదు. ఇది క్రక్స్ అన్నమాట. సరే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది? అసలు పిటిషనర్స్ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? పిటిషనర్స్ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారంటే 4-5 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే మహారాజా హరిసింగ్ గారికి ఇచ్చినటువంటి కమిట్మెంట్ని మీరు వైలేట్ చేస్తున్నారు. అంటే హరిసింగ్ గారికి ఏం కమిట్మెంట్ ఇచ్చారు అప్పుడు? ఈ 3 తర్వాత ఇంకేదైనా సరే ఆ రాష్ట్రానికి వర్తింప చేయాలి అంటే కాన్స్టిట్యూవెంట్ అసెంబ్లీ యొక్క రికమెండేషన్ తప్పనిసరి, లేకపోతే ఆ స్టేట్ గవర్నమెంట్ కన్కరెన్స్ తప్పనిసరి. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు స్టేట్ అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఇంటెన్షనల్గా మేలాఫైడ్ ఇంటెన్షన్తో ప్రెసిడెంట్ రూల్ పెట్టి స్టేట్ అసెంబ్లీని డిజాల్వ్ చేసి స్టేట్ అసెంబ్లీకి ఉండేటువంటి పవర్స్ని పార్లమెంటు లాక్కుని, అంటే ఎలాగో పార్లమెంట్కి వస్తాయనుకోండి, ఈ పవర్స్ని ఇండైరెక్ట్గా మీరు ఉపయోగించి ఆర్టికల్ 370ని రద్దు చేశారు అనేటువంటిది మొదటిదన్నమాట. మేలాఫైడ్ ఇంటెన్షన్ ఉంది. ఆ ఇంటెన్షన్ తోటే మీరు లెజిస్లేటివ్ అసెంబ్లీని డిసాల్వ్ చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. మీరు అలా చెయ్యకూడదు, ఇది ప్రొసీజర్స్కి విరుద్ధం. రెండోది ఏంటంటే మీరు ప్రామిస్ చేశారు హరిసింగ్ గారికి ఇక్కడ స్పెషల్ స్టేటస్ ఉంటుంది అని చెప్పి, కొన్ని మాత్రమే భారత ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని చెప్పి దాన్ని వైలేట్ చేశారు. ఇక మూడోది ఏంటంటే ఓవరాల్ ఈ ప్రాసెస్లో అంతా ప్రొసీజర్స్ వైలేట్ అయ్యాయి. నాలుగోది ఏంటంటే రాష్ట్రాన్ని యూనియన్ టెరిటరీస్గా మార్చడం ఎప్పుడూ జరగలేదు. యూనియన్ టెరిటరీస్ రాష్ట్రాలు అయ్యాయి, రాష్ట్రాలను యూనియన్ టెరిటరీస్గా మార్చడం ఎప్పుడూ జరగలేదు, మొదటిసారి జరిగింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 3వ అధికరణం ఏం చెప్తుంది? రాష్ట్రం బౌండరీస్ మార్చాలంటే ఆ రాష్ట్రం యొక్క కన్సల్టేషన్ తప్పనిసరి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏమో డిజల్యూషన్లో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం లేదు, ప్రెసిడెంట్స్ రూల్ ఉంది అక్కడ. ఆ పవర్స్ని కూడా మీరే తీసేసుకున్నారు.
ఇట్లా మీరు దొడ్డిదారిన ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చారు అని చెప్పి పిటిషనర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 370 అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ని గ్రాడ్యువల్గా మన దేశంతో ఇంటిగ్రేట్ చేయడానికి ఉపయోగించింది. అది టెంపరరీ ప్రొవిజన్ మాత్రమే. అందుకే అది పార్ట్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో టెంపరరీ ప్రొవిజన్స్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి స్టేటస్ కూడా అసిమెట్రిక్ ఫెడరలిజం లాంటిది. దానికి ప్రత్యేకమైనటువంటి సావర్నిటీ లేదు. అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే మీ అందరికీ తెలుసు. భారత రాజ్యాంగంలో తెలంగాణ కావచ్చు, విదర్భ కావచ్చు, గుజరాత్ కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. అలా కొన్ని ప్రాంతాలకి కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. అందుకే ఇండియన్ ఫెడరలిజంని అసిమెట్రిక్ ఫెడరలిజం అంటాం. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చినటువంటి ఈ స్టేటస్ కూడా అసిమెట్రిక్ ఫెడరలిజంకి సంబంధించింది తప్పితే మీకు సావర్నిటీ లేదు. అది సెపరేట్ దేశం కాదు. ఇంటిగ్రేట్ అయ్యేటువంటి ప్రాసెస్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ ఆర్టికల్ 370 టెంపరరీ, దాన్ని రద్దు చేయొచ్చు. ప్రెసిడెంట్గా పవర్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రికమెండేషన్తో అవసరం లేకుండానే ప్రెసిడెంట్ చేయొచ్చు. అది ఓన్లీ టెంపరరీ ప్రొవిజన్ మాత్రమే. అది కూడా అసిమెట్రిక్ ఫెడరలిజం లాంటిదే. జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ సావర్నిటీ లేదు వేరే దేశంలాగా. ఎప్పటికైనా ఇంటిగ్రేట్ కావాల్సిందే. గ్రాడ్యువల్గా ఇంటిగ్రేట్ చేయటానికే ఈ ప్రొవిజన్ని పెట్టారు తప్పితే సపరేట్గా ఉంచడానికి కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తలచింది, ఆ టైం వచ్చిందని చెప్పి వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు. అందులోకి మేము ఇంటర్వీన్ కాలేము అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అలాగే లడాఖ్ని సెపరేట్ యూనియన్ టెరిటరీగా చేయటాన్ని కూడా సమర్థించింది. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి మాత్రం స్టేట్హుడ్ మళ్ళీ తీసుకురండి అని చెప్పింది. సాధ్యమైనంత తొందరగా దానికి స్టేట్హుడ్ ఇవ్వమని చెప్పింది. అలాగే ఎన్నికలు సెప్టెంబర్లోగా, నవంబర్ కాదు, ఎన్నికలు సెప్టెంబర్లోగా కండక్ట్ చేయమని చెప్పింది. సో ప్రభుత్వం చేసినటువంటి ఈ పనిని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ ద్వారా సమర్థించింది. అయితే రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేంటంటే చేసినటువంటి ప్రాసెస్లో కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పింది. ప్రాసెస్లో ఉదాహరణకి 367 ఆర్టికల్ని ఉపయోగించి కొన్ని మోడిఫికేషన్స్ చేయటం, కొన్ని సబ్ క్లాజెస్ని ఇంక్లూడ్ చేయటం, ఇలాంటివి ఏవైతే చేశారో వాటిల్లో చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి. కానీ అవి పెద్దవి కాదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేసేంతగా ఉన్నటువంటి పెద్ద తప్పులు కాదు అని చెప్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టింది. అదేంటంటే ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? ఒక రాష్ట్రాన్ని మీరు బౌండరీస్ మార్చినా, దాన్ని యూనియన్ టెరిటరీ చేసినా, 2 రాష్ట్రాలుగా విభజించిన అప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క కన్సల్టేషన్ అవసరం అన్నమాట. కానీ ఇక్కడ ఏ కన్సల్టేషన్ లేకుండానే ఆర్టికల్ 3 ఉపయోగించి 2 యూనియన్ టెరిటరీస్ చేసింది. ఉదాహరణకి రేపు ఏదైనా రాష్ట్రం ప్రెసిడెంట్ రూల్లో ఉందనుకోండి, ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ ప్రెసిడెంట్ రూల్లో ఉందనుకోండి, వాళ్ళు అడిగినట్టు గోర్ఖాల్యాండ్ కేంద్రం ఇచ్చేయగలదా? రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒపీనియన్ తీసుకోకుండా ఇలాంటి ప్రశ్నలు చాలా ఉదయిస్తాయి. ఆల్రెడీ మన ఫెడరలిజం బయాస్డ్ టువర్డ్స్ సెంటర్. ఇంకా ఇలాంటి అన్లిమిటెడ్ పవర్స్ను ఉపయోగించి స్టేట్స్ని యూనియన్ టెరిటరీస్గా విడగొట్టేటువంటి పవర్ కేంద్రానికి ఉంటే రాష్ట్రాలు ప్రెసిడెంట్ రూల్లో ఉన్నప్పుడు అసలు ఫెడరలిజం వెళ్తుంది. సో ఇలాంటి విషయాలు చాలామంది మైండ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు అందుకే కాబోలు ఈ ఆర్టికల్ 3కి సంబంధించినంత వరకు మాట్లాడకుండా ఊరుకుంది. అర్థమైంది కదా? కొన్ని ప్రొసీజరల్ తప్పులు ఉన్నాయని చెప్తూ ఆర్టికల్ 3కి సంబంధించినటువంటి దాని మీద మాత్రం ఏ రకమైన జడ్జిమెంట్ ఇవ్వలేదు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల మూలంగా లడాఖ్కి సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీ క్రియేషన్ మాత్రం అప్హెల్డ్ చేసింది. అర్థమైంది కదా? ఇదంతా ఆర్టికల్ 370కి సంబంధించినటువంటిది అన్నమాట. తర్వాత అన్ని యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉండవు. కొన్నిటికి మాత్రమే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అలాగే మినిస్టర్స్ ఉన్నారన్నమాట. అవి ఏమేంటి? ఢిల్లీ కూడా యూనియన్ టెరిటరీనే, దానికి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, అలాగే మినిస్టర్స్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్ ఉన్నారు. అలాగే పుదుచ్చేరి కూడా
దానికి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, మినిస్టర్స్ ఉన్నారు. అలాగే రేపు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండబోతోంది. అయితే ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఇక అదేంటి, ఢిల్లీ ఉందనుకోండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే మినిస్టర్స్ అనేది డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లోనే ఉంది. 239AA కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు. ఇక పుదుచ్చేరి విషయానికి వచ్చేసరికి ఎలా లెజిస్లేటివ్ అసెంబ్లీ క్రియేట్ అయింది? అది ఎనేబుల్డ్ లెజిస్లేషన్ ద్వారా క్రియేట్ అయింది. అంటే పార్లమెంటు చేసిన చట్టం ద్వారా క్రియేట్ అయింది. మరి అయితే పార్లమెంట్కి పవర్ ఎవరు ఇచ్చారు? ఆర్టికల్ 239A ఇస్తుందన్నమాట. ఆర్టికల్ 239Aని 14వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. అంటే పార్లమెంట్కి పవర్ ఉంది. యూనియన్ టెరిటరీస్కి ఎనేబుల్డ్ లెజిస్లేషన్ అంటాం. అంటే కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్కి మీరు ఈ పని చేసుకోవచ్చు అని చెప్పింది అనుకోండి, అప్పుడు పార్లమెంట్ ఇష్టమైతే చేస్తుంది, లేకపోతే లేదు. అది కాన్స్టిట్యూషన్లో. ఇక్కడ చూడండి 239Aలో ఏం చెప్తుంది? పార్లమెంట్ అనేది ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ క్రియేట్ చేయొచ్చు పార్లమెంట్ చట్టం ద్వారా అని చెప్తుంది. సో 239A ప్రకారం పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే మినిస్టర్స్ క్రియేట్ అయ్యారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా 239A ప్రకారం క్రియేట్ అవ్వబోతున్నారు. అర్థమైంది కదా? 239AA ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీని క్రియేట్ చేసింది. కాబట్టి ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డైరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ క్రియేషన్. అలాగే పుదుచ్చేరి కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కావచ్చు, ఇవి మాత్రం ఎనేబుల్డ్ లెజిస్లేషన్ ద్వారా వచ్చినాయి అనమాట. ఎనేబుల్డ్ లెజిస్లేషన్ అంటే ఆ పవర్ రాజ్యాంగం ద్వారా పార్లమెంట్కి కల్పించబడుతుంది అనమాట. అర్థమైంది కదా? మీ అందరికీ తెలుసు ఆర్టికల్ 239 అంటే యూనియన్ టెరిటరీస్ గురించిందనమాట. 239A 14వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీ క్రియేట్ చేయడానికి ముందు దీన్ని తీసుకొచ్చారు. తర్వాత 239AA డైరెక్ట్గా ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ 239AA క్రియేట్ చేసిందనమాట. అర్థమైంది కదా? తర్వాత ఎథిక్స్ కమిటీ ఆఫ్ ద లోక్సభ. ఎథిక్స్ కమిటీ గురించి, ప్రివిలేజెస్ కమిటీ గురించి, తేడాల గురించి ఇంతకు ముందు లెక్చర్స్లో మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. వాటి జోలికి నేను వెళ్ళటం లేదు. ఎథిక్స్ కమిటీ రికమెండ్ చేసింది 6-4 ఓట్స్ తోటి. ఎథిక్స్ కమిటీ ఈ లోక్సభకు ఉంటుంది, రాజ్యసభకు ఉంటుంది. ఇండివిజువల్ మెంబర్స్ యొక్క ఎథిక్స్ అనమాట. మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. సో ఇక్కడ ఎథిక్స్ కమిటీ ఎందుకు రికమెండ్ చేసింది ఎక్స్పెల్ చేయమని? ఎథిక్స్ కమిటీ ఎందుకు రికమెండ్ చేసిందంటే మీరు ఇక్కడ చూడండి, ఒకటేమో అనెథికల్ కండక్ట్. ఈ యూజర్ ఐడి లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఇతర దేశంలో ఉన్నటువంటి పర్సన్స్కి షేర్ చేశారో దాని మూలంగా నేషనల్ సెక్యూరిటీ, మన దేశానికి సంబంధించిన సెక్యూరిటీ ఎఫెక్ట్ అయింది అని చెప్పి ఎథిక్స్ కమిటీ అభిప్రాయపడింది. లాగిన్ ఐడి, పాస్వర్డ్లు షేర్ చేయటం అనేది మన దేశంలో నార్మల్గా జరుగుతున్నదే, దానికేమీ నిషేధం లేదు. చాలామంది మెంబర్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇతర దేశంలో ఉన్నటువంటి బిజినెస్ పర్సన్కి దీన్ని షేర్ చేయటం వల్ల మన దేశానికి సంబంధించిన నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ, అది ఎఫెక్ట్ అయింది అని చెప్పి ఎథిక్స్ కమిటీ ఫీల్ అయింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అనెథికల్ అనేటువంటి టర్మ్ ఎక్కడా డిఫైన్ చేయబడలేదు. అలాగే ఎథిక్స్ కోడ్ కూడా లోక్సభకి లేదు, రాజ్యసభకు ఉంది. ఇదే పాయింట్ని మహువా మొయిత్రా చాలాసార్లు ప్రస్తావిస్తున్నారు. సో ఎథిక్స్ కోడ్ అనేది లోక్సభకి లేదు, రాజ్యసభకు ఉంది. అనెథికల్ బిహేవియర్ అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయబడలేదు. ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఆ కమిటీ ఫీల్ అయింది, రికమెండ్ చేసింది. హౌస్కి దాన్ని ఓటింగ్కి పెట్టడం జరిగింది. హౌస్ ఎక్స్పెల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాయిస్ ఓటు ద్వారా మహువా మొయిత్రాని ఎక్స్పెల్ చేశారు. ఇది ఈ మధ్య జరిగిన విషయం, మీ అందరికీ తెలుసు. ఇక రెండోది ఏంటంటే, రెండో ఛార్జ్ ఏంటంటే క్రిమినాలిటీ. మొదటిదేమో అనెథికల్ కండక్ట్, ఇతర దేశంలో ఉన్న వాళ్ళకి ఈ లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ ఇవ్వటం వల్ల నేషనల్ సెక్యూరిటీ ఎఫెక్ట్ అయింది అనేది మొదటి పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ అనెథికల్ కండక్ట్ కాంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ బై యాక్సెప్టింగ్ మనీ. డబ్బులు యాక్సెప్ట్ చేశారు,
హోటల్ స్టేస్ యాక్సెప్ట్ చేశారు, గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేశారు. ఇదంతా బ్రైబరీ కింద వస్తుంది. తర్వాత దుబాయ్ బేస్డ్ బిజినెస్ మెన్ ఈ డబ్బులు ఇవ్వటం జరిగింది అదానీ గ్రూప్ని టార్గెట్ చేయడం కోసం. ఇదంతా కూడా క్రిమినల్ ఇంటెంట్ ఉంది. ఒకళ్ళు బ్రైబ్ చేసి రెండో కంపెనీని స్పాయిల్ చేయాలని చూశారు. సో ఇక్కడ అనెథికల్ కండక్ట్ ఒకటి, కాంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ ఒకటి, తర్వాత క్రిమినాలిటీ ఒకటి ఉంది. వీటి కారణంగా ఎక్స్పెల్ చేయమని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. హౌస్ వాయిస్ ఓట్ ద్వారా ఎక్స్పెల్ చేయడం జరిగింది. అయితే కోర్ట్స్ ఎంతవరకు ఇంటర్వీన్ కాగలవు అనే దాని మీద నేను ఇంతకుముందు లెక్చర్లో కూడా చెప్పాను. కోర్ట్స్ రోల్ లిమిటెడ్. అయితే ఇక్కడ న్యాచురల్ జస్టిస్ సరైనటువంటి ఇవ్వవలసినంత అవకాశం ఇచ్చారా డిఫెండ్ చేసుకోవడానికి. న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఏంటి, ఎవరికైనా శిక్ష వేసే ముందు ప్రాపర్ అపార్చునిటీ ఇవ్వాలి, వాళ్ళని డిఫెండ్ చేసుకునేటువంటి అపార్చునిటీ ఇవ్వాలి, వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవాలి. దాదాపు 400 పేజీల రిపోర్టు హౌస్లో ప్లేస్ చేసి డిస్కషన్ అరగంటలో ముగించి వాయిస్ ఓట్తో ఎక్స్పెల్ చేశారు. సో ఇలాంటిది న్యాచురల్ జస్టిస్ అనేటువంటి దాని మీద కోర్టుకు వెళ్ళచ్చు, అక్కడ ఒక్క అవకాశం ఉంది. ఇక ఇలాంటివి డబ్బులు తీసుకున్నారా లేదా అనే దాని మీద కూడా ఎథిక్స్ కమిటీ ఏం చెప్పిందంటే, మా దగ్గర ఆ డబ్బులు తీసుకున్నారు అని చెప్పడానికి ప్రత్యేకంగా మా దగ్గర సాక్ష్యాలు లేవు, మనీ ట్రైల్ లేదు, కాబట్టి ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తోటి ఎంక్వైరీ చేయించండి అని కూడా ఎథిక్స్ కమిటీ సజెషన్ ఇచ్చిందనమాట. అయితే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వచ్చి పార్లమెంట్ మెంబర్స్ తోటి ఎంక్వైరీ చేయొచ్చా లేదా అనే దాని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇప్పటిదాకా. అది ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ముందు కూడా ఉందన్నమాట. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 105 అలాగే 194(2) అంటే అసెంబ్లీస్కి సంబంధించి అవేం చెప్తున్నాయంటే, ఇక్కడ హౌస్ లోపల ఏది జరిగినా కూడా ఓటు సంబంధించి కానీ తర్వాత ఇతరితర దేనికి సంబంధించిందైనా సరే కోర్టులు ఇంటర్వ్యూన్ కాలేవు అనేటువంటిది రాజ్యాంగంలో ఉన్నటువంటి 105, 194(2) చెప్తున్నాయి. ఇవన్నీ లెజిస్లేటివ్ మెంబర్స్ యొక్క ప్రివిలేజెస్ కింద వస్తాయి. కోర్ట్స్ ఇంటర్వ్యూన్ కాకూడదని ఉంది. అయితే డబ్బులు తీసుకుంటే అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. బ్రైబరీ ఛార్జెస్ ఉన్నప్పుడు కోర్ట్స్ ఇంటర్వ్యూన్ అవ్వచ్చా లేదా అనే దాని మీద డిఫరింగ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇప్పటిదాకా కోర్ట్స్కి సంబంధించి. అందుకని ఈ ఇష్యూ కాన్స్టిట్యూషన్ బెంచ్ ముందుందనమాట. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆర్టికల్ 101 ఏదైతే ఉందో అది ఇక్కడ మెంబర్స్ ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో వాటికి సంబంధించినటువంటిది. అలాగే ఎవరైతే హౌస్ని వెకేట్ చేసి వెళ్ళిపోతారో అంటే రిజిగ్నేషన్ కావచ్చు, అలాగే డిస్క్వాలిఫికేషన్, చాలా కారణాలతో డిస్క్వాలిఫై అవ్వచ్చు. అలాగే మూడోది ఏంటంటే 60 సిట్టింగ్స్ కంటిన్యూస్గా వాళ్ళు యాబ్సెంట్ అయినా కూడా అప్పుడు కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఇవన్నీ 101లో చెప్పడం జరిగింది తప్పితే ఇక్కడ ఎక్స్పల్షన్ అనేది ఎక్కడా లేదు రాజ్యాంగంలో. ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింట్. కాబట్టి మీకు 3-4 పాయింట్లు తెలియాలి. ఒకటి ఏంటంటే అనెథికల్ అనేది ఇక్కడ డిఫైన్ చేయలేదు, లోక్సభకి ఎథిక్స్ కోడ్ లేదు. తర్వాత 105, 194(2) ఆర్టికల్స్కి సంబంధించి కోర్ట్స్ ఇంటర్వెన్షన్కి సంబంధించి డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అది కాన్స్టిట్యూషన్ కోర్ట్ కింద ఉంది అంటే వాళ్ళు చూస్తున్నారు. తర్వాత ఎక్స్పల్షన్ అనేటువంటి వర్డ్ ఎక్కడా రాజ్యాంగంలో లేదు. ఆర్టికల్ 101 ప్రకారం డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ప్రొవిజన్స్ అన్నీ వేరుగా ఉన్నాయి. ఎక్స్పల్షన్ అనే పదం ఎక్కడా లేదు. తర్వాత మెంబర్స్ ఎక్స్పల్షన్కి సంబంధించి ఇంతకుముందు సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చింది? 2 జడ్జిమెంట్స్ ఉన్నాయి. రాజా రాంపాల్ది ఒకటి, తర్వాత ఇది పార్లమెంట్కి ఆ పవర్ ఉంటుంది అని చెప్పింది. ఇక రెండోది అమరేందర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎక్స్పల్షన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. కాబట్టి డిఫరింగ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఇప్పటిదాకా కోర్ట్స్కి సంబంధించి. సరే, సెక్షన్ 6A సిటిజన్షిప్ యాక్ట్, దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇది కేవలం అస్సాంకి సంబంధించింది. 1970లలో అస్సాం ఓటర్స్ లిస్టులో బాగా ఓటర్లు పెరగటం వల్ల అక్కడ వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది, ఏం జరుగుతుందని చెప్పి చూస్తే
ఫారినర్స్ విపరీతంగా వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఎగెనిస్ట్గా పెద్ద యాజిటేషన్ జరిగింది. 1985లో ఆ యాజిటేషన్ అస్సాం అకార్డ్ ద్వారా ఆగిపోయిందన్నమాట. అస్సాం అకార్డ్ ఏదైతే సంతకం పెట్టారో 1985లో, దాంతో అక్కడ అన్రెస్ట్ ఆగిపోయింది. అస్సాం అకార్డ్ ప్రకారం ఒక డేట్ అంటే జనవరి 66 నుంచి మార్చ్ 25 లోపల ఎవరైతే ఆ రాష్ట్రంలో అడుగు పెట్టారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్స్ లాగే అన్ని రైట్స్ ఇవ్వాలి. అలాగే 10 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయిపోతారు. అయితే ఎవరైతే మార్చ్ 25 నుంచి 1971లో ఆ తర్వాత ఎంటర్ అవుతారో వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ అన్నమాట. వాళ్ళందరినీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రకారం డాక్యుమెంటెడ్, అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రకారం లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని పంపించేయాలి. అది అస్సాం అకార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో సెక్షన్ 6Aని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టులో ఉంది. ఎందుకంటే అసలు ఈ 1966 నుంచి 71 ఈ లెక్కలన్నీ ఎలా పెట్టారు మీరు? ఇతర రాష్ట్రాలకు లేనటువంటివి అస్సాంకే ఎందుకు పెట్టారు? ఇది డిస్క్రిమినేటరీ కదా అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగిందనమాట. సో సెక్షన్ 6A అనేటువంటిది అస్సాంకి సంబంధించింది. అస్సాం అకార్డ్ ప్రకారం ఒక పర్టిక్యులర్ టైం నుంచి పర్టిక్యులర్ టైం లోపల ఆ స్టేట్లో ఎంటర్ అయినటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్కి సిటిజన్స్లా పరిగణిస్తారు. 10 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు ఇస్తారు. అయితే మార్చ్ 25, 1971 తర్వాత ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ అనమాట. ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్. వాళ్ళందరినీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రకారం లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ బయటికి పంపించేయాలి. అది అస్సాం అకార్డ్. అలాగే ఆ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి అస్సామీస్ పాపులేషన్ యొక్క కల్చర్ కావచ్చు, వాళ్ళ యొక్క అదర్ ఆస్పెక్ట్స్ కావచ్చు, అవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలి. చివరి ప్రశ్న, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అలాగే బంగ్లాదేశ్ ఈ దేశాల్లో హిందువులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. హిందువులే కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, అంటే నాన్ ముస్లిం కమ్యూనిటీస్. ఆ దేశంలో వాళ్ళ మీద చాలా అట్రాసిటీస్ అలాగే పర్సిక్యూషన్ కూడా జరుగుతోంది. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని రావటం లేదు. అందుకని వాళ్ళని ఎవరు తీసుకుంటారు చెప్పండి? మన దేశంలోనే వాళ్ళు ఇంతకుముందు ఎంటర్ అయ్యారు ఇల్లీగల్ మైగ్రెంట్స్గా. వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటం అన్నమాట. అర్థమైంది కదా? నార్మల్గా ఏ రకమైన డాక్యుమెంట్స్ లేకుండా దేశంలోకి ఎంటర్ అయితే వాళ్ళని మనం ఏమంటాం? ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని చెప్పి చర్యలు తీసుకుంటాం. అయితే ఈ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ 3 దేశాల నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్గా 2014 సంవత్సరం లోపల వచ్చి ఉంటే కొన్ని నిబంధనలను అనుసరించి వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి. అలాగే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటం ఒకటి, వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ వెళ్ళిపోతాయి. సో ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దీని తర్వాత చాలా కాంట్రవర్షియల్ అయింది, యాజిటేషన్ జరిగాయి అక్కడక్కడ. అయితే కారణాలు ఏవైనా వీటిని అమలు చేయలేదు భారత ప్రభుత్వం ఇంతవరకు. ఏదైనా చట్టాన్ని అమలు చేయాలంటే రూల్స్ ఫ్రేమ్ చేయాలి. దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపల రూల్స్ ఫ్రేమ్ చేయకపోతే వాళ్ళు ఈ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ అని ఉంటుంది, లోక్సభకు ఉంటుంది, రాజ్యసభకు ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎక్స్టెన్షన్స్ తీసుకుంటుండాలి. ఇప్పటిదాకా 9 ఎక్స్టెన్షన్స్ తీసుకున్నారు. లేటెస్ట్ ఎక్స్టెన్షన్ మార్చ్ అలాగే జనవరికి కంప్లీట్ అయిపోతుంది. చూడాలి ఇప్పుడైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా అని చెప్పి. ఇంతటితో ఈరోజు మాడ్యూల్ను ముగిద్దాం. రేపు నేను మిస్సెలేనియస్ మాడ్యూల్లో మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్ చెప్తాను. ప్రతి శుక్రవారం మిస్సెలేనియస్ ఉంది కదా, మిస్సెలేనియస్ మాడ్యూల్లో మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో శుక్రవారం మాడ్యూల్ కొంతమంది చూడటానికి వెనకంజ వేస్తున్నారు, మిస్సెలేనియస్ కదా అని చెప్పి. మిగతా రోజుల కంటే ఆ మాడ్యూలే చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా చూడండి. సో రేపటి నుంచి ప్రతి శుక్రవారం మిస్సెలేనియస్లో నేను మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇంతటితో ముగిద్దాం. నమస్తే.